మారుజ్ బీరన్నకు, జోహార్ మారుజ్ బీరన్నకు, జోహార్ బెల్లి లలితకు, జోహార్ బెల్లి లలితకు, జోహార్ ఆకుల భూమనకు, జోహార్ ఆకుల భూమనకు, జోహార్ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్కు, జోహార్ కేశవరావు జాదవ్కు, జోహార్ తెలంగాణ మన వీరులకు. ఈరోజు 3 కులాల 3 పార్టీల ముద్దుల కొడుకు రాజ్యం వెళ్తున్న సందర్భంలో తెలంగాణ ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేసిన సభాధ్యక్షుడు మిత్రుడు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా నుండి కవరేజ్ ఏరియాకి వచ్చినటువంటి మా రవీంద్రన్నకు, అదే మాదిరిగా ఉద్యమ సహచరులు రచయితలందరికీ కూడా పేరు పేరున జైభీములు తెలియజేస్తున్నారు. మిత్రులారా, ఇంతసేపు చాలామంది పెద్దలు మాట్లాడింది, కవులు, రచయితలు, గాయకులు, ఉద్యమకారులు అందరూ కూడా మాట్లాడారు. ఎవరి అభిప్రాయం వారు చెప్తూ వచ్చింది. స్పష్టంగా మనం ఒక అభిప్రాయానికి రావాల్సిన విషయం ఏంటంటే, మొన్న జరిగిన స్వాతంత్రోద్యమంలో, భారతదేశ స్వాతంత్రోద్యమంలో ఆ ఉద్యమాన్ని నాయకత్వం వహిస్తూ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఉద్యమాన్ని విజయవంతం చేయడంలో భారతదేశంలో ఉన్న శ్రామిక వర్గాలు ప్రముఖ పాత్ర పోషించింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వాములందరూ ఎన్నికల్లో పాల్గొని ఎన్నికల్లో గెలిచి రకరకాలుగా ప్రలోభ పెట్టి ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీ పార్లమెంటులలో నిండుకున్నారు. నిన్న జరిగిన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నవారు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉమ్మడిగా సంఘాలు ఏర్పాటు చేసుకొని అనేక రకాల పోరాటాలు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఇక్కడ భూస్వామ్య వర్గాలకు సంబంధించిన వాళ్ళు అసెంబ్లీ పార్లమెంట్లలో నిండుకున్నారు. స్వాతంత్ర ఉద్యమం నుండి మనం ఏం నేర్చుకుందాం, తెలంగాణ ఉద్యమం నుండి మనం ఏం నేర్చుకుందాం, భవిష్యత్తులో మళ్ళీ మనమే గెలవడం కోసం ఏం చేద్దాం అనేది చర్చించుకోవాల్సిన సందర్భం. మిత్రులు మాట్లాడుతూ చాలామంది ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభంలోనే చాలా స్పష్టంగా మాట్లాడుకోవాలి. మారుజ్ బీరన్న నాయకత్వంలో డాక్టర్ చెరుకు సుధాకర్ అధ్యక్షతన సూర్యాపేట డిక్లరేషన్ జరిగినప్పుడు తెలంగాణలో బహుజన రాజ్య నినాదంతో అది ఏర్పాటైంది. తెలంగాణలో బహుజన రాజ్యం ఆ నినాదంతో ఏర్పాటైన తెలంగాణ మహాసభ అనేక సమస్యల్ని తట్టుకొని నిలబడి ఎన్నో పోరాటాలు చేస్తూ ప్రజలకు పోయి భావజాల వ్యాప్తి చేస్తూ ప్రజలు చైతన్యవంతం చేసి ఉద్యమంలో భాగం చేసిన నేపథ్యం, ఆ చరిత్ర ఆ పార్టీకి అసంస్కృతి. అదే మాదిరిగా వరంగల్ డిక్లరేషన్ పేరుతో 97లో జరిగిన వరంగల్ డిక్లరేషన్ పేరుతో తెలంగాణ జనసభ ఏర్పాటైంది. దాని నాయకత్వం వహించింది ఆకుల భూములతో పాటు గద్దరన్న, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. చాలా గొప్ప ఉద్యమం. వాళ్ళు తెలంగాణలో ప్రజాస్వామ్యం అనే నినాదంతో ఉద్యమాన్ని మొదలుపెట్టిండు. చివరిదాకా పోరాటాన్ని కొనసాగిస్తూ వచ్చారు. దాని కొనసాగింపులో భాగంగా తెలంగాణ ఉద్యమం పేరుతో అనేక సంఘాలు ఏర్పడ్డాయి. ఎక్కడో అక్కడ సంఘటితమవుతూ పోరాటం చేస్తున్న సందర్భంలో వేరువేరుగా మనం పోరాటం చేస్తే ఉద్యమ లక్ష్యాన్ని సాధించలేమన్న ఉద్దేశంతో భాషం యాదగిరి తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసి అందరినీ కలిపి ఒక ఉద్యమ నిర్మాణం చేసింది. అన్న మన మధ్యలో ఉన్నారు. దాని కొనసాగింపులో భాగంగా వరంగల్ జిల్లా కేంద్రంగా అక్కడ నిర్మాణమై రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే సందర్భంలో అనేక పాత్రలు పోషించిన తెలంగాణ జేఏసీ మొట్టమొదటిగా వరంగల్ జిల్లాలో ఏర్పాటైనప్పుడు నేను ప్రొఫెసర్ గురరామ్ ఇద్దరం మాట్లాడుకొని తెలంగాణలో బహుజన రాజ్య నినాదం కోసం మనం తెలంగాణ జేఏసీ నిర్మాణం చేసి జనంలోకి తీసుకుపోదామని చెప్పి నిర్ణయం తీసుకొని ఏర్పాటు చేసినాం. చాలా మంది తెలియదు ఆ విషయం. తెలంగాణ ఒక్క నిమిషం అయిపోయి ఈ చర్చలు అయిపోయాయి, ఈ టైంలో అయిపోయాయి. అయితే మనం ఏ లక్ష్యం కోసం తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేసినామో ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం భయాన్ని పక్కన పెట్టేసి, అంటే ఎన్నికల్లో పోటీ చేస్తే మనం ఓడిపోతాం లేదా మనం ఖర్చులు పెట్టుకోలేము, అది మనతో కాదనే భావన పక్కన పెట్టేసి ప్రజా ఉద్యమాల ద్వారా ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు ఎన్నికల ఖర్చుతో సంబంధం లేకుండా గెలిచిన చరిత్ర మన కళ్ళ ముందు. ప్రజా ఉద్యమాలు లేకుండా ఎన్నికలు పోటీ చేసినప్పుడు ఖర్చులతో కొట్టుకొని ఎన్నిక జరిగిన సందర్భంలో మనం చూసినాం, రెండూ కూడా చూసినాం. కాబట్టి మనం రాజకీయ అధికారం అంతిమ లక్ష్యంగా మనం పోరాటం, అంటే ఒక రాజకీయ కార్యాచరణ రూపొందించుకొని పనిచేస్తే స్వాతంత్ర ఉద్యమంలో మనం ఓడిపోయినట్టుగానే, తెలంగాణ ఉద్యమంలో మనం ఓడిపోయినట్టుగా, అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మనం ఓడిపోయినట్టుగానే భవిష్యత్తులో మళ్ళీ ఓడిపోకుండా గెలవడం కోసం ఒక స్పష్టమైన రాజకీయ కార్యాచరణ రూపొందించుకొని పనిచేస్తే ఖచ్చితంగా మనం గెలవడానికి అవకాశం ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఆ దిశగా కార్యాచరణ రూపొందించుకొని పనిచేద్దాం. మళ్ళొకసారి సందర్భం వచ్చినప్పుడు ఎక్కువ విషయాలు మాట్లాడుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై భీమ్. థ్యాంక్ యూ అన్న. ఇంకా ఒక